ఇలా రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అన్నటువంటి నానుడి ఏదైతుందో ఇవాళ ప్రజలు ఆరంభమైంది. మీరు ఎక్కడ పోయినా చెప్పంటున్నారు. నేను గ్రామాలు పర్యటిస్తుంటే మన వసంత గారు ఎక్కడ అందరం బీఆర్ఎస్ సార్, మళ్ళీ కేసీఆర్ రావాలి సార్ అని జరిగాక నేను ఆశ్చర్యపోయిన. మరి ఇంట్లో ఎక్కడ పోయిన ఎప్పుడు కలవాలి, ఇప్పుడు ఏ గ్రామం ఏదైతున్నదో అదే నిజంగా చెప్పంటున్నా. హరిచరణ్ ఇటువంటి ఒక వేదిక ఏర్పాటు చేసి పాత మిత్రుల కలయిక నువ్వు దేన్ని ఏమని బాబు చెప్పంటున్నా. మరి నేనేదైతుందో నాకు రాజకీయంగా ఇది ఒక నూతన అధ్యాయం అయినప్పటికీ కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి అని చెప్పండి. కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేసుడు ఒక గొప్ప అనుభూతి అని చెప్పండి. గతంలో వారితో కలిసి ప్రయాణం చేసిన నాకు ఆ అనుభూతి ఫలాలు నేను నెమరు వేసుకుంటా అప్పుడప్పుడు. నిజంగా రాజకీయాలలో ఏదైతుందో ఇవాళ నీ నానే భేద భావన లేకుండా అసలు దాని అవసరం గుర్తింపు ఇక్కడ బోర్నపల్లి వంతెన దగ్గర ఏదైతే మా రవి కేరక బోర్నపల్లి వంతెన 70 కోట్లతో అవుతుంది. మరి మొట్టమొదటి సమావేశం నేను కరీంనగర్ సమావేశంలో కోరడంతో ఏదైతుందో ఫస్ట్ 70 కోట్లతో సాయం ఇచ్చిన.